ముందుగల మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. ఆహా ఇవాళ మా కక్కే చూడు జోరుగా పడుతుంది చూడురా అయ్యా. జరంత పెయ్యి చేసిండు అమ్మ తీగలతో ఒక దులిపినట్టు తేటగా అయిందిగా. బనకచెర్లను ఎట్టి పరిస్థితిలోనూ నిలువరించాల్సిందే. రైతుల కోసం రాజీ లేని పోరాటాలను ఉధృతం చేయాలి. నువ్వు ఇంట అనుకోవాలి, ఉధృతం చేయాలి అంటే రైతుల కోసం పోరాటం మీరు చెయ్యిరి, నేను ఇంట్లో అంతా గట్ల ఉంది ఇలా కథ. పార్టీ శ్రేణులకు కేసీఆర్ దిశానిర్దేశం. బారాస అధినేతతో కేటీఆర్ హరీష్ రావు భేటీ. మరి ఏం పనికి భేటీ అయ్యారో ఇద్దరు పాడైపోను. ఆస్తి పంపకాల కోసం పోయిరో లేకపోతే ఇంకేమైనా పంచాయతీ పోయిరో కానీ ఇక పనిల పని ఈ ముచ్చట ఉత్తగా పోయే చెటపాడైతే ఎంతో కొంత ముచ్చట రావాలి కదా, పేపర్లు రావాలంటే ఇక బనకచెర్ల ముచ్చట ముందలేసుకో. మరి గతంలో ఒక మాట అన్నట్టు గుర్తినా, ఏమన్నాడు, ప్రాజెక్టులు ఏ ఉన్నా కానీ ఏ ప్రాజెక్టు కాడినైనా కానీ కురిసేసుకొని కూర్చొని పని చేపిస్తానన్న మోతవారి ఓలు కావచ్చు తెలంగాణ రాష్ట్రంలో. ఈ మోతవారి అనలే ప్రజలారా, కురిసేసుకొని కూర్చొని పని మొత్తం సాగిస్తా, పని మొత్తం చేపిస్తా, నీళ్ళు బయటికి వెళ్ళినాకనే కుర్చీ కార్లు వేసుకొని వెళ్ళిపోతా అని చెప్పిండు. మరి ఇవాళ పోరా అది మరి బనకచెర్ల కాడికి ఇంట్లో పండుకుంటే అవుతుందా పని? అంటే అధికారంలో ఉంటేనే నువ్వు మోతవారు అన్నట్టు, అధికారం లేకుంటే చేయలేవు అన్నట్ట కేసీఆర్ గారు. అధికారం ఉన్నప్పుడు నీకు నచ్చిన కాడికి మాట్లాడుతీవి, కుర్చీ వేసుకొని కూర్చొని చేపిస్తా ఏంటి? మరి ఎక్కడ కుర్చీ దొరకలేదా? పాడైపోను, దొరకలేనట్టుంది కుర్చీ. మరి అధికారం ఉంటే ఏదైనా మాట్లాడతా, అధికారం లేకుంటే పోయి పామాదులో అంతా అంతే లెక్క. మళ్ళీ పైన ఏమనాలంటే అదేంది బిర్యానీ కాసపడి చక్కదనాల బువ్వను పొడగొట్టుకురా అనేది మళ్ళీ పెద్ద పెద్ద డైలాగ్, ఇది తప్పుడు డైలాగ్ కొట్టాలి. మళ్ళీ ఇంకా గట్టిగా మాట్లాడితే జనాలే అంత ఆగం చేసిరు, జనాలే ఆగమయ్యారు, అలా ఆగం చేసిరు, అలా ఆగమయ్యారు, నేను ఏం ఆగం కావాలి, నాకేం ఆగం అవుతలేదు, నేను మంచిగానే ఉన్నాను మాట. తెలంగాణకు కేసీఆర్ దూరం అయితే తెలంగాణ ఆగమవుతుంది. కేసీఆర్కి వచ్చిన లుక్సాన్ ఏం లేదు అన్న కాడికి వచ్చింది ముచ్చట. మరి ఎమ్మెల్యే గెలిపించారు కదా. మరి బనకచెర్ల ముచ్చట్ని పోయి అసెంబ్లీలో కూర్చొని కాంగ్రెస్ వాళ్ళు మీకు తలకాయ పని చేస్తుందా ఏమన్నా? ఆ బనకచెర్ల అంటే ఏందనుకుంటారు, దాంతో ఎంతమంది రైతులు బాగుపడతారు ఏం కథ అని మరి పోయి అసెంబ్లీలో అడగాలి కదా. మరి అసెంబ్లీకి పోయి అడగమంటే చేత కాదు కానీ ఉత్తపుణ్యానికి ఫామ్ హౌస్లో వండుకొని మీరు ఉద్యుక్తం చేయిరి, మీరు పోరాటం చేయిరి, నేను పావుచేరు దాయి ఇంట్లోనే వంతా అంటే నడుస్తూ వస్తున్నా ప్రజలారా. మరి గతంలో ఓసారి అదేంటి మన కృష్ణా జిల్లాల మీద పోయి జగన్ని కౌగిలించుకొని వచ్చినాడు ఎక్కడ వాయ. మరి ఆయన లాగం చేయలేదా? ఆయన పర్మిషన్ ఇచ్చింది నువ్వే కాదా? ఆయన తలిగిండి, ఇవాళ ఈయన తలిగిండి, గట్టే ఉన్నారు మీరు. మరి మీరు ఏమన్నా జనాలకు ఏమైనా ఫాయిద చేస్తురా? ఇప్పుడు నాయకుడు అంటోడు ముందలుండి నడిపియాలి, ఇంట్లో పడుకొని నడిపిస్తాడు నాయకుడు ఎట్టయి పాడవుతాడు. ఈయన చెప్తాడు కేసీఆర్కు కేటీఆర్కి అంట సూచనలు ఇస్తున్నట్ట. వాళ్ళు పోయి ఉంటారు ఆస్తి పంపకాల గురించో దానికో దీనికో ఏదో చిన్నపాటి పంచాయతీ ఉంటుంది. ఏమా చెల్లె పంచాయతీ ఇట్నే ఉండే నాయన, నా పంచాయతీ ఇట్నే ఉండే, నా కార్ల పంచాయతీ ఇట్నే ఉండే, ఆ ఫోన్లు ఫోన్ల ట్యాపింగ్లు ఇట్నే ఉండే, ఏడు దాన్నే పెట్టే పాడైపోయి ఎట్ట నాయన అంటే ఏమమ్మా దాని గురించి మాట్లాడదాం పాడైపోయి. ప్రస్తుతానికి అయితే సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నట్టున్నాయి. సర్పంచ్ ఎలక్షన్లలో మనం ముందర పడాలంటే జర పంచాయతీ 4 రోజులు ఆపురా నాయన, తర్వాత ఓన్ వాటాలకు వస్తా కానీ అని చెప్పినట్టు అట్నే ఒగ్గిదో ముచ్చట చెప్పినట్టు గుర్తు చూడకపోతే. బనకచెర్ల మీద ఉద్యుక్తం చేయాలంట. ఉద్యుక్తం చేయాలి, నేను ఇంట్లో వండాలి, మీరు మాత్రం కొట్లాడాలి. వ్యవసాయ సంక్షోభాన్ని నివారించేందుకు రాజీలేని పోరాటాలు మరింత ఉధృతం చేయాలని బారాస అధినేత మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పిలుపునిచ్చారు. తెలంగాణ సాగునీటి రంగాన్ని ఆగం చేసేలా ఏపీ ప్రభుత్వం బనకచెర్ల ప్రాజెక్టును తలపెట్టిందంటూ దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్వహించాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. వయ్యా ఇప్పుడు ఏపీ ప్రభుత్వంగా పని చేస్తుంది, మేము కాదంటలేము. తెలంగాణకు అన్యాయం జరుగుతుంది, మేము కాదంటలేము. కానీ 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఏలిన నువ్వు పెద్ద మనిషివి, ఆయాబాయాలు తెలిసినోనివి, అన్ని రకాలుగా అనుభవంలోనివి, నువ్వు ఇంట్లో వంటే పాడైపోని ఎట్ట పాడవుతుంది? మమ్మగాని బయటికి రా, బయటికి వచ్చి అసెంబ్లీకి రా, అసెంబ్లీకి వచ్చి కొట్లాడు, అవసరం అయితే ఆంధ్రాకు పో, లేకపోతే ఏది అంబేద్కర్ విగ్రహం దగ్గర ధర్నా చేయి, గట్ట ఉంటుంది. కానీ పామదలం వండుకొని రాజకీయాలు చేయకు మమ్మగాని. పామదలం వండుకొని రాజకీయాలు చేస్తే జనాలు నమ్మకాలని లేదు. కేసీఆర్ గారు మమ్మగాని పార్టీ 7 కాడికి సీకునుక్కులు సింగనుక్కులు అయ్యే కాలం వచ్చింది, పాడైపోను మొత్తం 7 కాడికి బర్బాద్ అయిపోయి పంచలు అవుతుంది. జర బయటికి వెళ్ళి ఉపాయం చేయి. కనీసం బనకచెర్ల పైన రాకున్నా కానీ లేకపోతే ఇంకే రకం కాకుండా రేపు స్థానిక ఎలక్షన్లు ఉన్నాయి కదా, గైటు కోసం బయటకు వచ్చే ఉపాయం చేయరాదు. ఇక బీసీల ముచ్చట అంటే ఇక ఇంత పొడుగు మాట్లాడతారు ముచ్చట. కానీ ఇక బీసీల గురించి మాట్లాడాలంటే ఇక మీరే మాట్లాడాలి, బీసీలు వేయాలి. వాస్తవానికి బీసీలు కూడా నిజంగా బీసీలకు ఏమాత్రం ఏమంటారు అట్లా అనొచ్చు కానీ పుచ్చుకుని మళ్ళీ అంటే మళ్ళీ బీసీలు నా మీద పడతారు, నేనే పడతాను. కానీ బీసీలారా
మా అమ్మగాని మీకు రిజర్వేషన్లే నిజంగా కావాలనుకుంటే ఈ కేసీఆర్ ఇంటి ముందర ధర్నా చేయరు, ఈ ఫామ్ హౌస్ ముందర పోయి ధర్నా చేయాలి. ఆడ ధర్నా చేస్తే ఓ దరిద్రుడా 10 ఏళ్ళు వెళ్ళిపోతివి మరి ఏం చేస్తేవని గాడ ధర్నా చేయాలి. కానీ వీళ్ళు చెప్పినట్టు వినకూరు మా అమ్మగాని. వీళ్ళు చెప్పేది మొత్తం వీళ్ళ రాజకీయ స్వలాభాల కోసం తప్పితే ఇంకో ముచ్చట లేదు. ప్రజలారా నేను చెప్పిన ముచ్చట ఏమైనా అబద్ధం ఉంటే కామెంట్ రూపకంగా చెప్పి ఉంటాం మరిగా.